ఓకే గాయ్స్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు ఫోటోషాప్లో కొన్ని టూల్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అందరూ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే కనుక మీకు అర్థం కాదు, ఫోటోషాప్లో టూల్స్ ఏంటన్నవి అర్థం కాదు. ఇవి ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ, ఫ్లెక్స్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ ఏ టూల్ వాడుతున్నాను ఏంటన్నది మీకు అర్థం కాదు. అందుకు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాస్లో అయితే మిగతా టూల్ గురించి చూద్దాం, కొన్ని టూల్స్ గురించి. ఓకేనా? నా దాంట్లో ఉన్న ఫోటోషాప్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. నేను ఒక ఇమేజ్ని అయితే న్యూ పేజ్ తీసుకుని ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈరోజు టూల్స్ ఏంటంటే హిస్టరీ బ్రష్ టూల్ ఏంటంటే, మనము ఏదైనా ఒక మిస్టేక్ చేసాము అనుకోండి, అంటే ఫర్ సపోజ్ నేను స్పాట్ హీలింగ్ తీసుకుని ఇక్కడ ఈ బొట్టు అవసరం లేదు అని అనుకుని బొట్టు మీద రిమూవ్ చేశాను. మళ్ళీ నాకు అది కావాలి. అది ఎలా తిరిగి తెచ్చుకోవాలి అంటే కంట్రోల్ జెడ్ నొక్కిన వస్తుంది. అలాగా కంట్రోల్ జెడ్ కొన్ని నాట్లకి ఉపయోగపడవచ్చు. కొన్ని దిక్కుల్లో మాత్రం హిస్టరీ బేస్ టూల్ అన్నది మనం ఏదైతే ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్లేస్ని లేదా ఆ ఏరియాని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి హిస్టరీ బ్రష్ టూల్ బాగా ఉపయోగపడుతుంది. మీరు సరిగ్గా గమనించండి. ఇప్పుడైతే నేను ఈ బొట్టు అయితే రిమూవ్ చేస్తున్నాను. బై మిస్టేక్ బొట్టు మళ్ళీ నాకు తిరిగి కావాలి. అందుకు నేను ఏం చేస్తానంటే హిస్టరీ బ్రష్ టూల్ షార్ట్ కట్ వచ్చి హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుని సైజు చిన్న చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బ్రష్కైనా సరే సైజు చిన్నది పెద్దది చేయాలంటే, చిన్నది చేయడానికైనా పెద్దది చేయడానికైనా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ను వాడాలి. ఓకేనా? చిన్నది చేయడానికి ఓపెన్ బ్రాకెట్, పెద్దది చేయడానికి క్లోజ్ బ్రాకెట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు బ్రష్కి సంబంధించిన ఏ సైజునైనా సరే, ఏ బ్రష్కి సంబంధించినా సరే సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ బొట్టు దగ్గర చెప్తున్నాను కదా, హిస్టరీ బ్రష్ టూల్ అయితే తీసుకున్నాను. హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుని జస్ట్ ఎక్కడైతే మనం ఇందాక వర్క్ చేసామో, మనం ఎక్కడైతే బొట్టు కావాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బొట్టు అనేది రావడం అయితే జరిగింది. అయితే పోయిన దాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే ఇందులో కూడా చూడండి, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ రెండో టూల్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇదే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నేను బ్లాక్ అండ్ వైట్లో మార్చుకున్నాను. బ్లాక్ అండ్ వైట్లో మార్చుకోవడానికి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ బి. ఓకేనా? బ్లాక్ అండ్ వైట్లో అయితే మార్చేసుకోవడం జరిగింది. ఓకే, నేను ఓకే నొక్కేసాను. ఫోటో అంతా అయితే బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేసింది. నేను ఓన్లీ జ్యువెలరీ వరకు కలర్ కావాలి అని అనుకుంటున్నాను. మీకు ఎగ్జాంపుల్ వరకునే చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది మీకు అర్థమవుతుంది. నేను జ్యువెలరీ వరకునే కలర్ కావాలి అని అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అయితే తీసుకుని మీరు గమనించండి సరిగ్గా. జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకోవడానికి కంట్రోల్ ప్లస్, కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ నొక్కితే ఆటోమేటిక్గా మనం ఉన్న ఇమేజు పేజు కూడా పెద్దదవడం జరుగుతుంది. అలాగే జూమ్ అవుట్ చేసుకోవడానికి కంట్రోల్ మైనస్. చూడండి. లేదు యాజ్గా నాకు ఒరిజినల్ సైజు కావాలి అనుకుంటే కంట్రోల్ 0. ఈ షార్ట్ కట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు కంట్రోల్ ప్లస్ నొక్కి నేను జ్యువెలరీ వరకు పెద్ద చేసుకుంటున్నాను. నాకు ఎంతవరకు. నెక్స్ట్ ఈ ఇమేజ్ పెద్దదయ్యాక అటు ఇటు మూవ్ అవ్వాలంటే స్పేస్ బార్ పట్టుకొని మౌస్ని మూవ్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్ గుర్తు వస్తుంది. స్పేస్ బార్ ఎప్పుడు పట్టుకున్నామో అప్పుడు హ్యాండ్ గుర్తు వస్తుంది. ఓకేనా? ఆ హ్యాండ్ గుర్తుతో మనం ఇమేజ్ని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకున్నాను. ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుని నాకు ఎక్కడైతే జ్యువెలరీ ఉందో ఆ జ్యువెలరీ మీద నేను క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. మీరు చూడండి, ఆటోమేటిక్గా కలర్ అన్నది ఆ జ్యువెలరీకి ఏ కలర్ ఉందో ఆ కలర్ అన్నది యాడ్ అవుతుంది. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా?
చూడండి ఆ జ్యువెలరీ అన్నది నేను జూమ్ చేసి చేసుకుంటున్నాను నీట్గాని. బ్రష్ సైజ్ తగ్గించుకున్నాను. బ్రష్ సైజ్ మీకు చెప్పాను కదా, బ్రష్ సైజ్కి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నా క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏది మిస్ అయినా సరే మీకు ప్రీవియస్ క్లాసులు ఉన్నవి తర్వాత డిజైనింగ్ చేసేటప్పుడు కానీ, థంబ్నెయిల్స్ వేసేటప్పుడు కానీ, ఫ్లెక్స్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? ఓకే, నేనైతే ఇలాగ ఇచ్చేసుకున్నాను. చూడండి, బై మిస్టేక్ శారీ మీద ఇవ్వడంతో శారీ కూడా ఏమైంది, కలర్ వచ్చేసింది. అలాగే జ్యువెలరీకి మనం కలరు ఇచ్చుకోవచ్చు, అలాగే ఉపయోగపడుతుంది ఆర్ట్ బ్రష్ టూల్ అన్నది. నెక్స్ట్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే నేను ఒక ఇమేజ్ని అయితే మళ్ళీ తీసుకుంటున్నాను. ఇది రిమూవ్ చేసి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఒక వైట్ పేజ్ అయితే తీసుకున్నాను. వైట్ పేజ్లోకి ఏదైనా ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటాను. మీకు ఎరేజ్ టూల్ గురించి మ్యాక్సిమం చెప్పక్కర్లేదు. నేను ఒక ఇమేజ్ ఏంది, ఓకే, నేను ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఒక డెప్త్ ఫ్రేమ్ అయితే ఉంది. ఈ ఫ్రేమ్ అయితే ఒకసారి ఇది చూడండి. నేను ఇదైతే తీసుకోవడం జరిగితే ఒక ఇమేజ్ అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బ్రష్ ఎరేజర్ టూల్ షార్ట్కట్ వచ్చి ఎరేజర్ టూల్ మీకు తెలియదే ఉంది. ఎరేజర్ అంటే చెరుపుకోవడమే. ఓకేనా? ఇది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందని మీకు ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అన్నది ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్తాను. నెక్స్ట్ ఎరేజ్లోనే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. ఇది ఎప్పుడైనా సరే సబ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అది షార్ట్కట్లు ఏంటంటే వాటికి షిఫ్ట్ పట్టుకొని నొక్కితే, ఇప్పుడు కదా ఇది ఎరేజర్ టూల్ వచ్చేసి కదా, దానికి కింద టూల్స్ కావాలంటే షిఫ్ట్ పట్టుకుని నొక్కితే ఆటోమేటిక్గా కింద టూల్స్ షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని సైజ్ పెంచడం ఎలా మీకు ఆల్రెడీ చెప్పాను. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అయితే తీసుకున్నాను. మనం సబ్మిట్ మీద ఈ ప్లస్ గుర్తు, ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది చూసారా, ఈ ప్లస్ గుర్తు లోపలికి ఉంటే లోపల ఉన్న సబ్మిట్ ఎరేజ్ అవుతుంది. చూడండి, మీరు సరిగ్గా చూడండి. అదే బయట ఉంటే బయట ఉన్న సబ్మిట్ ఎరేజ్ అవుతుంది. అదవుతుందా? చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్ హెయిర్ దగ్గర ప్లస్ షోల్డర్ దగ్గర రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లస్ గుర్తు బయట ఉండేలాగే నేను క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ అన్నది రిమూవ్ అయిపోతుంది. అలాగే హెయిర్ అన్నది అలాగ ఉండిపోతుంది. మీరు గమనించండి సరిగ్గా. ఈ సారీ దగ్గర ఇలా ఎప్పుడైతే ప్లస్ గుర్తు లోపలికి వచ్చిందో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది, అది ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. చూసారుగా, ఈ టూల్ అన్నది ఇలాగ ఉపయోగపడుతుంది. ఈ టూల్ కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు సరిగ్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈ టూల్తో కూడా మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఈ టూల్ అన్నది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇందులోనే మీకు మ్యాజిక్ ఎరేజ్ టూల్. ఈ మ్యాజిక్ ఎరేజ్ టూల్ అన్నది ఏంటంటే, ఎక్కడైనా సింగిల్ కలర్ ఉంది అనుకో, దాన్ని మొత్తం ఎరేజ్ చేయడానికి ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంటే మీరు వర్క్ వీడియోస్ చేసేటప్పుడు కానీ, అది మ్యాజిక్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎక్కడైనా ఒక సింగిల్ కలర్ ఉంది అనుకో, ఆ సింగిల్ కలర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ, అంటే వీడియోస్ కాదు, ఎప్పుడైనా సింగిల్ బ్యాక్గ్రౌండ్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, తర్వాత ఏదైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్టుకుంటాం కదా, గ్రీన్ కలర్ కానీ వైట్ కానీ ఇలా ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే కట్టుకుంటాం కదా, దాన్ని ఒక క్లిక్లో మనం రిమూవ్ చేయాలంటే ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఏంటి, మ్యాజిక్ ఎరేజర్ టూల్. ఓకేనా? ఇది తీసుకొని మన సింగిల్ కలర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఆ కలరు
ఎంతవరకు ఉందో అంతా రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటాను చూడండి. ఓకే, ఇదే ఇమేజ్ని తీసుకున్నాను నేను. ఒకసారి ఉండండి, నేను చెప్తాను. దీనికి నేను ఇమేజ్ని అయితే తెచ్చుకుంటున్నాను. అది ఎలాగుంటుందంటే, మీరు ఫోటో తీసేటప్పుడు వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకోండి. ఫర్ సపోజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా క్లాత్ కట్టి తీస్తారని అనుకోండి. జస్ట్ ఏ గ్రీన్ కలర్ క్లాత్ కట్టి తీసారనుకోండి. ఫర్ సపోజ్ ఫోటో అయితే మీకు ఈ విధంగా వచ్చి ఉంటుంది కదా, ఈ విధంగా వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ ఉన్న అమ్మాయి మీరు ఫోటో తీసారా అనుకోండి, వెనకాల ఏదైనా క్లాత్ కట్టి ఫోటో తీసారా అనుకోండి, మొత్తం అంతా గ్రీన్ కలరే ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ ఉంది. ఓన్లీ మనం ఫోటో వరకునే ఉంచాలి, ఉన్నదంతా రిమూవ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకోండి. జస్ట్ ఇదంతా సింగిల్ కలరే కనుక, గ్రీన్ కలర్ అంతా సింగిల్ కలరే కనుక నేను ఏం చేస్తున్నానంటే, ఈ మ్యాజిక్ ఎరేజ్ టూల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని నాకు ఈ కలర్ వద్దు, వేరే కలర్ ఈ కలర్ వద్దు, రిమూవ్ చేయాలి అంటే మొత్తం ఎరేజ్ చేయాలి అనుకుంటున్నాను. జస్ట్ ఒక క్లిక్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా ఆ గ్రీన్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఈ అమ్మాయి ఇక్కడ మీకు ఒకసారి హ్యాండ్ చూద్దాం. హ్యాండ్లో కొద్దిగా షేడ్ అవుతుంది. ఇక్కడ హెయిర్ చూద్దాం. ఇదంతా సింగిల్ కలర్ కనుక నేను హెయిర్ మీద ఈ ఎరేజర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఇది తీసుకుని ఒక క్లిక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఇదంతా రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ టూల్ అన్నది ఉపయోగపడుతుంది. ఈ టూల్ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఓకే, ఈ అమ్మాయి ఫోటో అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ సైజుని అయితే చిన్న చేసుకుంటున్నాను. Ctrl-, పెద్ద చేసుకోవడానికి Ctrl+, యాజ్ ఈజ్ సైజ్ కోసం Ctrl-0. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ ఒక 3 కలర్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్లోనే 3 కలర్స్ అయితే తీసుకుంటున్నాను. వైట్, బ్లాక్ అండ్ ఇంకొక కలర్ వచ్చి రెడ్. ఓకే, రెడ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. నేను ఈ రెడ్ కలర్ని అయితే రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా? మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ కలర్ని ఎలా రిమూవ్ చేయాలి. ఓన్లీ సింగిల్ కలర్ ఉంది కనుక రెడ్ కలర్ ఎలా రిమూవ్ చేయాలి ఏంటనేది మీకు ఒకసారి చూపెడతాను చూడండి. మీకు అర్థం అవ్వకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి, మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలుస్తుంది. ఓకేనా? నేను ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏదైతే ఉందో ఇదంతా సింగిల్ కలరే కనుక రెడ్ అంతా సింగిల్ కలర్ కనుక దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నానో ఆటోమేటిక్గా రెడ్ అంతా ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది. చూసారా? అలాగే వైట్ మీద కూడా నేను క్లిక్ చేస్తున్నాను. వైట్ కూడా సింగిల్ కలరే కనుక వైట్ రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, అలాగే బ్లాక్. ఓకేనా? బ్లాక్. అలాగే ఈ 3 టూల్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఎరేజ్ టూల్ అన్నది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి కొద్దీ మాత్రం వర్క్ అన్నది వస్తుంది, లేకపోతే రాదు. ఇంకొకటి గ్రేడియంట్. నెక్స్ట్ టూల్ వచ్చి గ్రేడియంట్, షార్ట్కట్ వచ్చి G. ఓకేనా? గ్రేడియంట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, ఇంకో విషయం, ఈ ఎరేజర్ టూల్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఎరేజర్ టూల్లో పైన మెనూలో కూడా మీరు గమనించండి, దానికి ఒపాసిటీ అని, బ్రషెస్ అని, వేరే బ్రషెస్ అని ఆల్రెడీ మీకు బ్రష్ టూల్లో చెప్పడం జరిగింది. అలాగే దీని ఒపాసిటీ అని, తర్వాత డిఫరెంట్ బ్రషెస్ అని, ఇందులో కూడా ఎరేజర్ బ్రష్లో కూడా మనకు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ టూల్ ఓపెన్ చేసినా సరే పైన ఆప్షన్స్ మాత్రం గమనించండి. దానికి సంబంధించిన ఒపాసిటీయే కానీ, బ్రషెసే కానీ, మోడల్సే కానీ, తర్వాత దాని ఫాలో, స్మూత్నెస్, హార్డ్నెస్ అన్నీ ఈ పైన అన్నవి ఉంటాయి. అది మాత్రం మీరు గమనించాలి.
దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. పైన బార్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దానికి ఎలా మీ చాయిస్ని బట్టి, మీ ఆలోచన బట్టి ఇక్కడ ఆ ఒపాసిటీ ఎంత ఉంటే బాగుంటుంది అన్నది మీరు డిసైడ్ చేసుకుని మీ వర్క్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ గ్రేడియంట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ జీ, ఓన్లీ జీ. ఓకేనా? గ్రేడియంట్ అయితే తీసుకున్నాను. గ్రేడియంట్ ఎప్పుడైతే తీసుకున్నానో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే పైన ఓపెన్ అయినాయి. గ్రేడియంట్లో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఈ బార్ అయితే ఏదైతే కనిపిస్తుందో గ్రేడియంట్ ఎడిటర్ అనే ఒక బాక్స్ అయితే ఓపెన్ వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ బార్ ఏదైతే ఉందో అక్కడ ఓపెన్ చేస్తే గ్రేడియంట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన కలర్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ పాయింట్ ఎక్కడ ఉందో ఇది కలర్ పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండి ఇలాగ మనం ఇక్కడ ఎక్కడైనా ఇంకో కలర్ కావాలితే ఇక్కడ ఇలాగ అక్కడ క్లిక్ చేయడంతో ఇంకో కలర్ పిక్ మనకు వస్తుంది, అక్కడ కలర్ మార్చుకోవచ్చు. అలాగే ఎన్ని కలర్స్ కావాలితే అన్ని కలర్స్ కూడా ఆ బార్లో ఈ రెడ్ కలర్ బార్ ఏదైతే ఉందో అలా ఆ బార్లో మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏ కలర్లో ఉన్నాం అన్నది ఈ కింద కలర్ స్టాప్ అన్నది ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనం ఇప్పుడు ప్రజెంట్ రెడ్ కలర్లో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేశానో డబుల్ క్లిక్, ఆటోమేటిక్గా మనకు ఒక కలర్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను రెడ్ వద్దు, నేను బ్లూ పెట్టుకుంటున్నాను. ఓకే, బ్లూ. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ గమనించండి, ఈ బార్ ఏదైతే ఉందో అక్కడ కలర్ చేంజ్ అవ్వడం జరిగింది. అట్ ఏ టైము కింద పిక్ ఆ మూవర్ ఏదైతే చూపిస్తుందో అక్కడ కలర్ చేంజ్ అవ్వడం కూడా జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇక్కడ కింద కలర్ అని చూపిస్తుంది, ఇక్కడికి వెళ్ళినా సరే మనం కలర్ మార్చుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో పెడుతున్నాను. ఎప్పుడైతే మనం కలర్ ఇచ్చుకున్నామో ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయ్యింది. వద్దు అనుకుంటే ఇక్కడ వెంటనే పక్కనే డిలీట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అక్కడ పైన ఒక బ్లాక్ డాట్ లాగా కనిపిస్తుంది. ఆ కలర్ స్టాప్ అన్న దగ్గర ఒక పెన్ ముళ్ళలా కనిపిస్తుంది. అది సెలెక్ట్ అయి ఉన్నట్టు. అది మనం వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. ఓకేనా? డిలీట్ లేదా కీబోర్డ్లో డిలీట్ నొక్కినా సరే మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, డిలీట్. ఓకే, నేను ఒక 3 కలర్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఒకటి రెడ్ ఇచ్చుకున్నాను, మనం జెండా రంగు అయితే ఇచ్చుకుందాం. ఓకే, ఒకటైతే నేను ఆరెంజ్ కలర్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, 2 వైట్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఓకే, 3 గ్రీన్. ఓకే, గ్రీన్ అయితే నేను ఇచ్చుకున్నాను. ఓకే, ఈ 3 కలర్స్ నేనైతే ఇచ్చుకున్నాను. ఈ 3 కలర్స్ మీరు ఓకే నొక్కి, మీకు ఓకే నొక్కగానే ఒక ప్లస్ సింబల్ టైపు మీరు తీసుకున్న పేజ్ మీద చూపిస్తుంది. ఎప్పుడైతే మౌస్తో మీరు డ్రాగ్ చేశారో, ఓకేనా, మౌస్తో మీరు డ్రాగ్ చేశారో ఆ 3 కలర్స్ ఆ పేజ్ మీద లేదా డాక్యుమెంట్ మీద అప్లై అవుతాయి. ఓకేనా? చూడండి 3 కలర్స్ అప్లై అవ్వడం అయితే జరిగినాయి. చూసారా? ఈ 3 కలర్స్ అయితే అప్లై అయినాయి. చూడండి, మన జెండా ఎలాగ ఉంటుందో అలాగా మీ చాయిస్ని బట్టి మీరు అనేక విధాలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 కలర్స్ని కూడా మనం కొన్ని డిజైన్స్ రూపంలో మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం 1 by 1 అంటే 1 by 1 మనం ఏం చేసామంటే వచ్చేలా పెట్టాం. ఇక్కడ రౌండ్ ఈ 3 కలర్స్ని నేను పైన చూడండి మెనూలో ఉన్న దాంట్లో రౌండ్లో ప్రాపర్టీస్లో దీనికి సంబంధించిన రౌండ్లో నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి 3 కలర్స్ ఎలాగ వస్తున్నాయో. ఫస్ట్ ఆరెంజ్ వస్తుంది, ఆరెంజు గ్రీను వైట్ మిక్స్ అయ్యి వచ్చినట్టు ఉంది. అలాగా నెక్స్ట్ ఇది ఒక పాయింట్ ఆఫ్ తీసుకుని వస్తుంది. రెండో సెలెక్షన్ ఏంటంటే ఏదో ఒక పాయింట్ని బేస్ చేసుకుని 3 కలర్స్ స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి పైన కింద. ఓకేనా? నెక్స్ట్ స్టారు. ఇట్లా మనం ఇచ్చుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో అలాగా కనిపించడం అయితే జరుగుతుంది. తర్వాత మోడ్, ఇక్కడ ఏ మోడ్లో ఉండాలి, నార్మల్ అయితే ఒకలాగా వస్తుంది. తర్వాత ఇది చూడండి ఒకసారి, ఈ మోడ్స్ అన్నవి చూడండి. బ్లెండ్ అయితే ఎలాగ వస్తుంది, మల్టిప్లై అయితే ఎలాగ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ తెలియదు. నేను ఒక
ఇవిడైతే ఎలాగొస్తుంది. నేను మెయిన్ టూల్స్ అన్నీ చెప్పుకుంటా పోతాను. ఇదంతా చెప్పుతూ ఉంటే బాగా ల్యాగ్ అవుతుంటుంది. ఓకే, మనం ఇచ్చిన దానికి గ్రేడియంట్ ఎంత ఉండాలి ఏంటి, సారీ ఒపాసిటీ ఎంత ఉండాలి ఏంటి, మనం ఇచ్చుకున్న గ్రేడియంట్కి ఒపాసిటీ ఎంత ఉండాలి ఏంటి. ఓకే, మనం ఇచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉండాలా లేదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చెప్తాను చూడండి. ఒపాసిటీ అయిపోయింది కనుక నేను ఫర్ సపోజ్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నేను రిమూవ్ అయితే చేయడం జరిగింది. గ్రేడియంట్ తీసుకున్నాను. గ్రేడియంట్లో ఏమైందంటే 2 కలర్స్ తీసుకుంటాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. బ్లూ ఒకసారి రెడ్ ఒకటి తీసుకున్నాను, గ్రీన్ ఒకటి తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాం కదా. ఇక్కడ నేను పైనుంచి కిందకి డ్రాగ్ చేయడం అయితే జరిగింది. ఒక్క నిమిషం. ఎప్పుడైతే డ్రాగ్ చేసానో మీకు గ్రీన్ అయితే మార్చేస్తాను చూడండి. గ్రీన్ బదులు నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఓకే, ఎల్లో తీసుకున్నాను. ఓకే, రెడ్ ఎల్లో అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే నేను రెడ్ ఎల్లో తీసుకున్నానో తీసుకోవడం ఇక్కడ ఇవిడ్లో ఉంది. ఇవిడ్లో తీసి నేను నార్మల్లో పెట్టుకున్నాను. చూడండి, అంతా మిక్స్ అయిపోయినట్టు వచ్చింది. అంటే రెడ్ నుంచి ఎల్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోనే ఈ పైన మెనూ ఏదైతే ఉందో అందులో రివర్స్ అన్న ఆప్షన్ పెట్టుకుంటున్నాను. చూడండి, రివర్స్ పెట్టుకుంటే ముందు రెడ్ వచ్చింది కదా, పైన రెడ్ కింద ఎల్లో వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే పైన ఎల్లో కింద రెడ్ రావడం జరుగుతుంది. చూసారా? ఓకే, ఈ గ్రేడియంట్ అన్నది మీకు ఈ విధంగా పనిచేస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అర్థమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పెయింట్ బకెట్ టూల్ ఏంటి అంటే, నెక్స్ట్ టూల్ వచ్చి పెయింట్ బకెట్ టూల్. మన యాసిడ్గా పేజ్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఓకే, మీకు మళ్ళీ ఒక న్యూ పేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇదంతా రిమూవ్ చేసి ఒక న్యూ పేజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పెయింట్ బకెట్ టూల్ అన్నది ఎలాగ ఉపయోగపడుతుంది ఏంటనే చెప్తాను. ఇది ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్లో వచ్చి రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చి గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ బ్లూ పెట్టుకున్నాను అనుకోండి, దాని మీద క్లిక్ చేశాను. బ్లూ పెట్టుకుంటే బ్లూ తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, దాని మీద ఆ టూల్ మీద క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్లో నాకు ఎల్లో కావాలి అనుకోండి, ఎల్లో మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ లాగా వస్తుంది. మనం ఇప్పుడు ఆ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ప్లస్ సింబల్ కింద ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ మన బ్యాక్గ్రౌండ్లో ఈ వైట్ పేజీ మీద నేను ఎల్లో కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ టూల్ వచ్చి బ్లర్ టూల్. ఈ బ్లర్ టూల్ ఎలాగా ఏంటన్నది మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ని అంటే లేదా ఫోటోని కానీ సబ్జెక్ట్ని కానీ మనం కొద్దిగా ఇది వర్క్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ చెప్తున్నాను చూడండి. మీకు బ్రష్ సైజ్ ఆల్రెడీ ఎలా పెంచుకోవాలి ఏంటన్నది నేను చెప్పడం జరిగింది. మీకు ఒకసారి చూడండి, ఇక్కడైతే బ్రష్ టూల్ అయితే బ్లర్ టూల్ అయితే తీసుకున్నాను. బ్లర్ టూల్ తీసుకొని ఈ ఇమేజ్లో కొద్దిగా నాకు నుడతలుగా కనపడుతుంది. అంటే కొద్దిగా ఫేసు కొద్దిగా పెద్ద వయసు కదా, ఏమవుతుందంటే కొద్దిగా నుడతల కింద కనపడుతుంది. దాన్ని కొద్దిగా స్మూత్నెస్ తీసుకురావడం కోసం నేను ఆ బ్లర్ టూల్ అయితే వాడుతున్నాను. ఇది మీకు వర్క్లోకి వెళ్ళి కొద్దీ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ టూల్ అయితే తీసుకున్నాను. నేను సైజ్ కూడా కొద్దిగా పెంచుకుంటున్నాను చూడండి. సైజ్ పెంచుకోవడానికి క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? మీరు గమనించండి, ఎప్పుడన్నా జూమ్ చేసుకోండి. మీరు సబ్మిట్ని జూమ్ చేసుకుంటేనే కానీ మీకు అర్థం కాదు. చూడండి, మీరు గమనించండి, అక్కడ బ్లర్నెస్ అన్నది మీకు వస్తుంది. ఇది మీకు ఇక్కడ డిస్ప్లేలో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు.
మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఫోటోషాప్కి సంబంధించి ఏ వర్క్ చేయాలన్నా సరే మీరు దాన్ని జూమ్లో అంటే పెద్దదిగా చేసుకుని చేయడం వల్ల బాగా అర్థమవుతుంది, క్లారిటీగా వస్తుంది, వర్క్ అన్నది క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ టూల్ అయితే మీకు అలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ టూల్ కూడా మీరు ఆర్ట్ డిజైనింగ్ చేసేటప్పుడు గట్రా మీకు ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. నేను మెయిన్ టూల్స్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్నాను వర్క్, మీకు ఏమవుతుందంటే కనపడదు. ఓకేనా? అది వర్క్ ఎలా చేయాలి ఏంటన్నది ఇది మీకు దీంతో ఈ స్మర్జ్ టూల్ అన్నా సరే మీకు ఆర్ట్ చేసేటప్పుడు కొన్ని ఇప్పుడు ఈ మధ్యన మనం బాగా చూస్తున్నాం, ఆర్ట్ పెయింటింగ్ అని చేస్తున్నారు కదా, ఆ వర్క్లు చేసేటప్పుడు ఈ టూల్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ చూడండి, ఇంకా నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ గడ్డం దగ్గర అయితే కొంత ఈ విధంగా కొద్దిగా అంటే మసగ్గా అటు ఇటు జరిపినట్టు, అంటే ఏంటంటే క్లమ్జీగా ఉన్నట్టు వస్తుంది అన్నమాట ఈ స్మర్జ్ టూల్ అన్నది. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఇక్కడ మీకు ఇంత జూమ్ చేసినా మీకు కనిపిస్తుందో లేదైతే నాకు తెలియడం లేదు, కానీ మీకు అది మీరు రియల్గా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? ఇది చూడండి. నెక్స్ట్ వచ్చి ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చి దోస్ టూల్. ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీకు ఒకసారి చెప్తాను. 2 షార్ట్కట్ వచ్చి ఓకేనా? నేను ఒక ఇమేజ్ అయితే తీసుకోవడం జరిగింది. కీర్తి సురేష్ గారి ఇమేజ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కీర్తి సురేష్ గారి ఇమేజ్లో ఈ దోస్ టూల్ అయితే నేను తీసుకున్నాను. ఈ ఇమేజ్లో మనకి ఎక్కడైనా లైటింగ్ తక్కువ అయింది అని అనుకోండి, దాన్ని ఇంకా మనం కొద్దిగా హైలైట్ చేయడానికి ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? చూడండి, ఈ టూల్ అయితే తీసుకున్నాను కదా, తీసుకొని ఈ హెయిర్ వార్న్ నాకు లైటింగ్ తక్కువైంది అని అనుకుంటున్నాను. అంటే కొద్దిగా హైలైట్స్ తక్కువైనాయి. అండ్ మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లైటింగ్ అని అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హైలైట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఒక ఇమేజ్ మనం చూడగలుగుతున్నాం అంటే ఆ ఫోటో మీద పడే లైటింగ్ వల్ల మనం ఆ ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాం. ఓకేనా? ఏ ఇమేజ్ అయినా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే. అలాగే ఒక ఫోటోగ్రఫీ కాదు, ఒక ఫోటోషాపే కాదు, ఒక డిజిటల్కి సంబంధించిన ఏదైనా సరే మనం దాంట్లో కొన్ని షాడోస్ అని, మిడ్ టోన్స్ అని, హైలైట్స్ అని ఉంటాయి. అవి ఉండాల్సినంత ఉంటేనే ఆ ఫోటో మనకి నీట్గా కనపడుతుంది. చాలామంది డిజైనర్లే కానీ ఫోటోగ్రాఫర్లే కానీ ఏం చేస్తారంటే ఫుల్ లైటింగ్ పెట్టి తీసేస్తారు. ఆ లైటింగ్ ఎక్కువ పెట్టేసి ఆ షాడోస్ ఇవన్నీ తీసేస్తారు. అవి తీయడం వల్ల ఆ డెప్త్ అన్నది, ఆ ఫోటో యొక్క డెప్త్ అన్నది పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టూల్ ఉపయోగిస్తున్నాను. ఈ టూల్ ఉపయోగించి జస్ట్ ఇక్కడ లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుతున్నాను నేను. చూడండి, ఈ కన్ను దగ్గర లైటింగ్ ఎక్కువ ఉంది, లైటింగ్ తక్కువ ఉంది, దీన్ని డెవలప్ చేస్తున్నాను. చూసారా? నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు కూడా ఏమవుతుంది, ఈ వైట్గా అయిపోతుంది. అదవుతుందా? ఇక్కడ మనకి ఎంత కావాలో అంతవరకునే మీరు డెవలప్ చేసుకోండి. ఓకేనా? ఈ టూల్ అయితే ఇదే పర్పస్ మీద లైటింగ్ అంటే హైలైట్స్ని పెంచడానికి ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి బర్న్ టూల్. ఇది దీని ఆపోజిట్. ఓకేనా? మనం షాడోస్ని హైలైట్స్ని కొద్దిగా డల్ చేయడానికి, అంటే ఈ బుగ్గ మీద చూడండి, ఇటువైపు సురేష్ గారి ఈ బుగ్గ మీద బాగా హైలైట్ ఎక్కువ పడ్డది, దాన్ని కొద్దిగా డల్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ రెండో టూల్, బర్న్ టూల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని బ్రష్ సైజ్ పెంచుకొని ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, బ్రష్ సైజ్ బాగా పెరిగిపోయింది. బ్రష్ సైజ్ తగ్గించేసుకుంటున్నాను. క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? చూడండి, ఎన్నిసార్లు క్లిక్ చేస్తే హైలైట్స్ని అన్నిసార్లు కూడా ఆ బర్న్ టూల్ అన్నది అక్కడ పేస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసారా? డల్ అయిపోయింది బాగా. ఇమేజ్ ఏదైతే ఉందో అది బాగా డల్ అయిపోయింది. నెక్స్ట్ టూల్ చూడండి, స్పాంజ్ టూల్. ఈ టూల్ కూడా మీరు చూడండి, కలర్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటే ఏమంటారు దాన్ని,
శాచువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోవడానికి ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. నేను బ్రష్ సైజ్ పెంచుకుంటున్నాను. లిప్టిక్ మీద చూడండి నాకు ఎక్కువ అనిపించింది అనుకోండి, జస్ట్ నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఆ ఇమేజ్ యొక్క శాచువేషన్ తగ్గిపోయి బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నేను చూడండి అలాగే శారీ మీద బాగా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. నేను ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ శాచువేషన్ అన్నది తగ్గిపోయి బ్లాక్ అండ్ వైట్లోకి అయితే మారిపోవడం జరుగుతుంది. గమనించారా? ఓకే. ఇది మీ వర్క్ పర్పస్ని బట్టి వాడుకోండి. ఎలా వాడుకోవాలి ఏంటన్నది మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ టూల్ వచ్చి ఓకే. ఈ టూల్ వరకు ఇప్పుడు వరకు చెప్పిన టూల్స్ అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రాబోయే క్లాసులో పెన్ టూలు, టెక్స్ట్ టూలు, తర్వాత పార్ట్ సెలెక్షన్ టూలు ఇవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్లో నెక్స్ట్ రాబోయే క్లాసులో అయితే చెప్తాను. ఇప్పుడు చెప్పినవి మాత్రం ఇంపార్టెంట్ టూల్స్. ఇవి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు ఏ టూల్ పనికి వస్తుంది అన్నది మనకు తెలియదు, మనం వర్క్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? నెక్స్ట్ రేపు జరగబోయే క్లాసులు పెన్ టూల్. ఆ క్లాసుల్లో పెన్ టూల్ మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి వర్క్ కూడా పెన్ టూల్తో డిపెండ్ అయి ఉంటుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫోటోషాప్ అంతా మ్యాక్సిమం పెన్ టూల్తోనే, మ్యాక్సిమం ఒక 60-70% పెన్ టూల్ని ఉపయోగించి మనం వర్క్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే. నా మీకు అర్థమయ్యి ఉంటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందండి. ఓకేనా? థ్యాంక్ యూ.